వినాయక చవితి సందర్భంగా ఇక్కడ వచ్చారు కదా, మీ అభిప్రాయం చెప్పండి ఈరోజు. అన్న, ఇది గణపతి అంటే చాలా మహిమల గణపతి. ఇది ఖైరతాబాద్ గణేశుడు అంటే కొన్ని లక్షల మంది చూడడానికి వస్తారు ఇక్కడికి. అంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ అనుకున్నది మొక్కుకుంటే కంపల్సరీ గణపతి దగ్గర కంపల్సరీ మనకి అనుకునే మొత్తం సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ భక్తులకి చాలా అనుభవం మనిషి అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళకి. అంటే మేము చిన్నగున్నప్పటి నుంచి మా నాన్నల తరఫున నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము వినాయకుడిని రోజు రోజుకి పెంచుకుంటూ వస్తారు. ఇవాళ 70 అడుగుల గణపతి పెట్టిరు. అది మనం చాలా చేతిలో నిలిచిపోయింది. అంటే ఒక తెలంగాణ, ఆంధ్ర, కన్నడ ప్రతి స్టేట్ నుంచి మన దేశం గురించి వచ్చి ఇక్కడ పబ్లిక్ చూస్తారు. చాలా విచిత్రము. గణేషుని మహిమ ఏంటంటే ఖైరతాబాద్ గణేషుని లడ్డు ఒకటి ఏంటంటే ఇక్కడ పంచుతారు అనమాట. వేరే దగ్గర అమ్ముతారు కానీ ఇక్కడ అట్లా కాదు. వినాయకుని వేసిన తర్వాత కంపల్సరీగా లడ్డు అనేది పంచుతారు. ఆ లడ్డు కోసం మళ్ళీ వినాయకుని తీసిన తెల్లారి మళ్ళీ అందరు ప్రజలకు పంచుతారు. కానీ ఇక్కడ అనుకునే సక్సెస్ఫుల్ అయితే ఎందుకంటే ఇక్కడ ఏదైతే ముక్కుతారో అది కంపల్సరీ ఇక్కడ చాలా అనుభవమైన మనుషులు అనమాట. అంటే ఇక్కడ ఖైరతాబాద్లో గణేషులు పెట్టడం అనేది ఒక ప్రపంచంలో మన ఒక అదృష్టం అనుకోవాలి. ఇక్కడ గణేషులు తయారు చేసేవాడు కూడా వాళ్ళు ఎంతో శ్రమ చేసి కష్టపడి పొద్దుంతా రాత్రి దాకా కష్టపడి ఒక వినాయకుని తయారు చేస్తారు. ఇంత టక్క ధర కూడా తయారు చేస్తారు. ఒక పోలీస్ వాళ్ళు కానీ ఎంతో సెక్యూరిటీ ఇక్కడ చాలా వాళ్ళు కూడా ముందుగా హెడ్సప్ చెప్పాలి పోలీస్ వాళ్ళకి. ఎందుకంటే రాత్రి పగలు కష్టపడతారు. పబ్లిక్ కూడా ఇంత సేఫ్ కాకుండా కూడా ఏం కాకుండా వాళ్ళు చాలా కాపాడతారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు లడ్డు పంచుతారన్నారు కదా, మీరు ఎప్పుడైనా తీసుకున్నారు? అంటే తీసుకున్నాం. ఆ లడ్డు కోసం చాలా మంది వస్తాం అనమాట. ఆ లడ్డు కోసం ఎప్పుడైతే వస్తుందో ఆ లడ్డు కోసం చాలా మంది మేము వెయిట్ చేస్తాం. అంటే ఇక్కడ అందరి దగ్గర అయితే లడ్డు అమ్ముతారు. ఇక్కడ అట్లా కాదు, లడ్డు పంచుతారు. ఇక్కడ చాలా మనం అదృష్టం అనుకోవాలి. ఈ వినాయకుని చూస్తే ఒక 70 అడుగుల గణపతి మనం చెప్పాలంటే ముఖ్యంగా ఎంత పుణ్యం అనుకోవాలి. గణపతి చూస్తుంటే చాలా మహిమలాగా వినాయకుడు లేక ఇప్పుడు చాలా హ్యాట్సాప్ చెప్పాలి. లేక ఈ జిల్లాను మన చూడడం మన అదృష్టం అనుకోవాలి. కొన్ని లక్షల మంది పబ్లిక్ వచ్చి సీఎం వస్తుడు, సీఎం కోసం వెయిట్ చేస్తారు పబ్లిక్ అంతా. ఒక్కొక్క మంత్రులు కానీ సీఎంలు కానీ చాలా మంది వస్తారు, ఫిల్మ్ యాక్టర్స్ కానీ. ఇక్కడ అనుకునే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. బోలో గణేష్ మహారాజ్కి జై, బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వినాయక చవితి సందర్భంగా మన ఖైరతాబాద్ గణేషుని గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. మనకి ఖైరతాబాద్ పెద్ద గణేష్ 73 సంవత్సరాలుగా పెట్టడం జరుగుతున్నది. అది ఆనవాయితీగా చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో 2 అడుగులు 3 అడుగులు పెట్టడం, దాని నుంచి 10 అడుగులు అలా పెరుగుతూ ఈరోజు ఈ సంవత్సరం 2024లో 70 అడుగుల గణేష్ను పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేము కూడా అటు వెళ్తూ చూసాము. మా దేవాలయం కూడా మింట్ హనుమాన్ టెంపుల్, పవర్ హనుమాన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది మింట్ కాంపౌండ్ చుట్టూరా మనకి గవర్నమెంట్ ఆఫీసుల మధ్యలో ఉంది. మేము కూడా మా గుళ్ళో వినాయకుడికి ప్లస్ మేము వినాయకుడిని పెట్టి కూడా ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. మన ఖైరతాబాద్ పెద్ద గణేష్ దగ్గర ఈ సంవత్సరము ఫస్ట్ టైము 70 హోమగుండాలు పెట్టి యజ్ఞం కూడా చేయబోతున్నారు. చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి చక్కగా పెద్ద గణేష్ని దర్శించుకుని విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. జై గణేష్ మహారాజ్కి జై. వినాయకుడి పూజ నియమాల గురించి చెప్పండి. వినాయకుడి పూజా నియమాలు అంటే మనకి అనేక మంది అనేక రకాలుగా యూట్యూబ్లో చెప్తున్నారు. చాలామంది చెప్పడం జరుగుతుంది. ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. కాకపోతే ఏంటంటే మనము అనుకుని ఏదో ఒక విధానాన్ని ఫాలో అయ్యి మనం చేసుకుంటే చాలా మంచిది. మనకి 15 నుంచి 20 నిమిషాల్లో చేసేటువంటి పూజా విధానము సింపుల్గానే ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క నామాలు, తర్వాత దానికి ధూపదీప నైవేద్యాలు, తర్వాత వినాయకుడి కథ చదువుకోవటము, ఆ అక్షంతలు నెత్తిన వేసుకోవటము, ఇది చేస్తే వినాయకుడి యొక్క ఆశీర్వాదము మనకి కలుగుతుంది. అందరూ కూడా చక్కగా పూజ చేసుకుని వినాయకుడి ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. పంతులు గారు, వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విశిష్టత గురించి చెప్పండి. నమస్కారం. నా పేరు ప్రశాంతాచార్యులు. త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ప్రధాన అర్చకుడిని. ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని గురించి చెప్పడం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సమస్త హిందూ పరివారములో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా వినాయకుని గురించి తెలియని వారంటూ ఉండరు. ద గాడ్ ఆఫ్ హిందూ, ఫస్ట్ గాడ్ ఆఫ్ హిందూ అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి సృష్టి స్థితి లయకారకులైనటువంటి పార్వతీ పరమేశ్వర్లకు జన్మించినటువంటి వినాయకుడు ఆది పురుషుడుగా, ఆది పూజలు అందుకునేటటువంటి వాడుగా వినాయకుడిని మనం పూజిస్తూ ఉంటాము. వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. వక్రతుండు అని చెప్పి, విఘ్న నివారకుడు అని చెప్పేసి చాలా రకాలుగా మనం చెప్తూ ఉంటాము. మరి గణపతిని పూజిస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి వినాయకునికి నవరాత్రులు చేయడం అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నటువంటి ఈ నవరాత్రులు
దేశంలో మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభమయ్యాయి. మరి ఆ నవరాత్రులు స్వాతంత్రం కోసం మొదలుపెట్టారు. ఆ స్వాతంత్రం కోసం మొదలుపెట్టినటువంటి ఈ వినాయక నవరాత్రులు ఇంతింత విస్తరించి పల్లె పల్లెన గ్రామాన కూడా ఈరోజు అగ్రపూజను అందుకునేటట్టుగా చేసినటువంటి ఈ పుణ్యదినము, ఈ పర్వదినము ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకము. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే వినాయక ఉత్పత్తి జననము, పార్వతీదేవి అమ్మవారు స్నానానికి వెళుతూ తనకు కాపలాగా ఉండాలని చెప్పేసి పసుపు ముద్దతో ఒక రూపాన్ని తయారు చేసి కాపలాగా ఉంచి అన్ని అధికారాలు ఆ విగ్రహానికి ఇచ్చి ప్రాణం పోసి తాను స్నానానికి వెళ్ళిన సమయంలో ఎవరొచ్చినా కూడా ఆపుతున్నటువంటి సమయంలో ఆ పరమేశ్వరుడు వస్తే కూడా లోనికి పోనివ్వనటువంటి సమయంలో పరమేశ్వరుడు కోపించినటువంటి వాడై తలఖండించినటువంటి సందర్భంలో ఆ సమయంలో దక్షిణ దిక్కుగా ఏదైతే తలతోని మొండెం వేరుగా ఉన్నటువంటి జంతువు కానీ మనిషి కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి అతికిస్తే అది బతుకుతుంది అని చెప్పేసి తెలియజేయడం మూలాన పార్వతి కోరిక మేరకు అలా వెతుకుతూ గజాననుడు అంటే ఒక ఏనుగు యొక్క తలను తీసుకొచ్చేసి వినాయకుడికి అతికించడం జరిగింది, పునరుజ్జీవనం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా తల్లిదండ్రుల ప్రేమ దీని గురించి చెప్పుకోవడంలో ఎవరైతే ముల్లోకాలు ఉన్న నదులు సముద్రాలన్నీ కూడా చుట్టి వస్తారో వాళ్లకు నేను మొదటి స్థానాన్ని ఇస్తాను అని చెప్తే ఆ సమయంలో వినాయకుడు నేను ఇంత భారీ ఊబకాయాన్ని వేసుకొని నేను నాకు ఎక్కువగా నడవలేను, నా వాహనం ఎలక, మరి తమ్ముడైతే నెమలి వాహనం మీద ఎలాగైనా వెళతాడు, నేను వెళ్ళలేను, నాకు ఎలాగే ఈ పరిస్థితి అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు తల్లిదండ్రుల ప్రదక్షిణ చేసుకోవడం మూలాన ముల్లోకాల ప్రదక్షిణ చేసుకున్నంత పుణ్యం ఆయనకు కలిగి మొదటి అగ్రపూజ స్థానాన్ని ఆయన పొందడం జరిగింది. మరి అటువంటి వినాయకుని ఉత్సవాలు, నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు ఈరోజు మన దేశంలో మితిమీరిపోయాయి, శృతి కూడా మించి జరుగుతున్నాయి. డీజే పాటలని చెప్పేసి అలాగే ఇష్టమైనటువంటి డ్యాన్సులు, మందు తాగడము విపరీతమైనటువంటి ధోరణిలో జరుగుతున్నాయి. అలాంటివన్నీ కూడా కొంచెం జనాలు తగ్గించుకోవాలి. మరి ఆ గణపతి అనుగ్రహం కలగాలంటే భక్తి భావన శ్రద్ధతో ఆయనను అర్చిస్తే, ఆయనను పూజిస్తే మనకు తప్పకుండా ఆయన వరాలు అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా విఘ్నాలన్నీ కూడా తొలగించి మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తూ ముందుకు నడిపిస్తాడు. మరి అటువంటి వినాయకుడిని మనం భక్తితో పూజిద్దాం, సేవిద్దాం. ఇప్పుడు వినాయక చవితి అనగానే రకరకాల విగ్రహాలు పెడుతుంటారు. అట్లాగే సినిమాకు సంబంధించిన పోస్టర్లు కానీ, సినిమాకు సంబంధించిన ఏదైనా హిట్ అయిన సినిమాకు సంబంధించిన కానీ, బాహుబలి అని ఇలా రకరకాలుగా పెడతారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? భక్తి ఉండొచ్చండి, కానీ ఇష్టారాజ్యంగా విగ్రహాలను తయారు చేసి సైనిక గణపతి అని, బాహుబలి గణపతి అని, సూపర్ మ్యాన్ గణపతి అని ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇదంతా తప్పు. ఆయన రూపాన్ని మనం మనసులో ఎలా చూసుకుంటామో, గణపతి అంటే ఒక తొండెముతోని ఊబకాయంతోని కూర్చొని ఉన్న రూపాన్నే మనం చూస్తూ ఉంటాం, ఎలక వాహనంతో. మరి అలాంటి రూపాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా మార్చి మనకు నచ్చినట్టుగా చేయడం అనేది చాలా తప్పు. హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషమైన వెసులుబాట్లు ఏవైతే ఉందో, నువ్వు విగ్రహారాధన చెయ్యి అంటే విగ్రహారాధనే చెయ్యాలి, అటువంటి నియమం ఏం లేదు. మనసులోనే దండం పెట్టుకుంటా అంటే మనసులోనే దండం పెట్టు, నువ్వు ఒక రూపాన్ని చేసి దండం పెట్టుకుంటా అంటే రూపాన్ని చేసి దండం పెట్టుకోడు, అంతేగాని అది శృతి మించొద్దు. ఇది చాలా తప్పు. ఇలా చేసే వాళ్ళందరికీ కూడా కొంత అవగాహన పెంచుకోవాలి, భక్తితో చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి. ఈరోజు రేపు పెద్దలలా చేయడం మూలాల పిల్లలు కూడా అలాగే పాడవుతున్నారు, పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటున్నారు. మరి అటువంటి విపరీత ధోరణిని అందరూ కూడా ఖండించాలి ఖచ్చితంగా. భక్తితోని చేసేటటువంటి భజనలు, దేవుని యొక్క కీర్తనలు, పాటలు, వీటితో మాత్రమే గణపతిని పూజను చెయ్యాలి మనం. నిమజ్జనం చేసే టైంలో మామూలుగా నిమజ్జనానికి వెళ్తారు కదా, అప్పుడు భక్తి పాటలు కాకుండా ఎక్కువ మొత్తం సినిమా సాంగ్సే పెట్టుకొని చేస్తుంటారు, వెళ్తుంటారు. కానీ ఇలాంటిది ఏమైనా పిల్లలపైన ప్రభావం పడుతుంది అంటారా? అంటే ఇలాగే ఉంటుందేమో పండుగ అని వాళ్ళు పిల్లలపైన ఇటువంటి ప్రభావం పడుతుందా అంటే తప్పకుండా పడుతుందండి. ప్రభావం అంటే ఇక్కడ ఏం లేదు, భక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. గణపతి అంటే భక్తి లేనటువంటి వాళ్ళు లేరు. కానీ శృతి మించుతున్నది అంటే ఏం చేస్తున్నారు? డీజే పాటలు, ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా నాట్యం ఆడడం, మందు అటువంటి అలవాట్లకు లోనై వాటితో పాటుగా అవి తీసుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం. భగవంతుడు అంటేనే భక్తి, దాన్ని మనం చాలా భక్తి భావన శ్రద్ధతో చూడాలి. అలా చూడకుండా మన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే అది భక్తి ఎలా అవుతుంది, శ్రద్ధ ఎలా అవుతుంది?
కాబట్టి మీరే ఆలోచించండి, ఇలా చేయడం మంచిదా, ఇలా చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఆయనను శ్రద్ధగా చక్కగా పూజించారు, చక్కగా తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో, శుద్ధమైనటువంటి నీళ్ళల్లో నిమజ్జనం చేయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఆటంకాలు లేకుండా చూడమని ఆ భగవంతుని ప్రార్థించండి, అలా వేడుకోండి. అలా చేయడం మూలాన మీకు ఆ గణపతి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది, విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.